పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అంటే ఈ వైసీపీ ఎలా ఉండబోతుంది? అలాగే ఈ కూటమి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసుకున్న పిఠాపురం కరెక్టేనంటారా మీ ఐడియా ప్రకారం? కళ్యాణ్ బాబు గారు పిఠాపురంలోకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు మొత్తం అంతా ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసి పోటీ చేస్తారండి. ఈసారి కనుక ఆయన ఓడిపోతే ఆయన రాజకీయ చరిత్ర ఇష్టపడుతుంది ఖచ్చితంగా. ఆయన అసెంబ్లీలో పంచుకుంటున్న అసెంబ్లీలో ఉండాలి, ఉండబోతున్నారు. నేను చెప్తున్నాను, అక్కడ వరం గారు కనుక పోటీ చేయకపోతే చేయట్లేదు, ఆయన కోఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. రామ్ గోపాల్ వరం గారు, ఎస్విఎస్ఎన్ వర్మ శ్రీ వత్సవాయ వరం గారు నాకు తెలుసండి. కాదు, రామ్ గోపాల్ వరం గారు కూడా పోటీ చేస్తున్నారు. ఆయన అనుకున్నారే మీరు అనుకున్నా. వత్సవాయ వరం గారు, రామ్ గోపాల్ వర్మ లాస్ట్ టైం ఓడిపోయి ఉండొచ్చు, కానీ వారు ఇంతకుముందు ఇండిపెండెంట్గా 47,300 ఓట్లు తేడాతో నెగ్గింది. ఆయన కనుక వంగా గీత గారు మరియు కళ్యాణ్ బాబు గారు ఇద్దరి మధ్యన కనుక ఆయన పోటీ చేస్తే నెగ్గే అవకాశం లేదు. ఆయన పోటీ చేయలేదు సార్. మీరు నేనేం పోటీ చేయమంటే మీరు కంగారు పడద్దు. మీరు కళ్యాణ్ బాబు గారితో పక్కన ఉండు, కానీ పోటీ చేస్తే డెఫినెట్గా ఆయన నెగ్గే అవకాశం ఉండేది, లేదా కళ్యాణ్ గారు ఓడిపోయే అవకాశం అన్నా ఉండేదేమో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయనతో మాట్లాడి గెలిచిన తర్వాత మొదటి సీటు మీకే ఇస్తాము, మేమల్ సీట్ అని హామీ ఇచ్చారు. అందువలన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక వర్గ నేపథ్యాలు కూడా ఉన్నాయండి. ఇవాళ మేము పాలకొల్లో చిరంజీవి గారు ఓడిపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసు. మా ఊరే, నేను ఎలక్షన్స్ అప్పుడు అక్కడే ఉన్నాను. సామాజికంగా 30,000 పైన ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ ఏకమవటం, అనేక కుట్రలు జరగటం, అన్యాయం జరగటం ఆయన తెలీదు. కల్మషం లేని మనిషి, ఆ రోజులైనా కల్మషం లేని మనిషి. వాళ్ళ బావమరిది గారి మీద వదిలిపెడతాం, ఆయన మిగతా వాళ్ళ మీద పంపించడం, ఇవన్నీ ఇబ్బంది జరిగింది. కానీ 80,000 నుంచి 90,000 మంది కళ్యాణ్ గారు వర్గం ఉంటుందని వాళ్ళ మిత్రులు అంటే వాళ్ళ పార్టీ వారు చెప్తా ఉన్నారు. అది ముందు అయి ఉంటుంది, తీసుకున్నాను నేను. కానీ మిగతా వర్గాల నుంచి కూడా వారికి మద్దతు ఇచ్చేవారు ఉంటారు. నాకు తెలిసిన ప్రకారం అంటే విద్యార్థికురాలు వంగా గీత గారు చాలా చిన్న వ్యక్తి కాదండి. వారు ఎప్పుడో కాబట్టిలో 10 సంవత్సరాలు పనిచేసి తర్వాత రాజ్యసభ సభ్యులు అయ్యారు 2006లో. తర్వాత ప్రజారాజ్యంలో చేరి మళ్ళీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే కింద దిగారు. ఆవిడ ప్రజారాజ్యం రావడానికి ముందే ఆవిడ 15 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. జడ్పీ చైర్పర్సన్ చేశారు. ముందే జడ్పీ చైర్పర్సన్, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ కింద చేశారు. ఆ తర్వాత రాజ్యసభకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, లోక్సభకి వెళ్ళారు, ఎమ్మెల్యే కింద ఉన్నారు. చెప్తున్నాను, అన్ని పదవులు చేశారు. పైగా ఆవిడ MA సోషల్, MA LLB MBA కూడా అయిపోతుంది. డాక్టరేట్లు కూడా స్టూడెంట్ కింద ఉంటున్నారు. అత్యధిక విద్యాధికారాలు. అందుకని సరే, ఏదేమైనా సరే నా అభిప్రాయం ప్రకారం కళ్యాణ్ గారు డెఫినెట్గా మంచి మెజార్టీ. అంటే వంగా గీత గారి కంటే, ఎందుకంటే ఇద్దరు ఒకే క్యాస్ట్ కాబట్టి మీరు ఇంకేమైనా చెప్పగలరంటారా? అంటే క్యాస్ట్ ప్లేన్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఫర్ దట్ కాన్స్టిట్యున్సీ ఈజ్ కన్సర్న్, బట్ అల్టిమేట్లీ అదే మొత్తం కాదండి. మిగతా ప్రాంతం జగన్ గారు క్లాస్ వార్ తీసుకొస్తా ఉన్నారు డెఫినెట్గా, బట్ ఈసారి సక్సెస్ కొన్ని చోట్ల అవ్వదేమోనని అభిప్రాయం. అదే శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటారంటే, నేను పబ్లిక్ టాక్ తీసుకుంటే వాళ్ళు మేము 1,00,000 మెజార్టీతో గెలిపించేస్తాను అంటున్నారండి. అది నిజమంటారా? అది కొంతమంది ఫ్యాన్స్ 2.5 లక్షల మెజార్టీ నన్ను ఓట్లు లేవని చెప్పినట్లేదు వాళ్ళ అభిమానంతో. సరే, వాళ్ళ అభిప్రాయం నేను తప్పనట్లేదు. లెట్ ఇట్ బి. కళ్యాణ్ గారికి ఇప్పుడు కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపన మనసులో ఉందని భావించే వ్యక్తిని నేను. కానీ తప్పుదారి పట్టారు, దిక్కుమాలని ఎటువేదని తీసుకెళ్ళి వీళ్ళందరూ తీసుకెళ్ళి ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదుషాల కాళ్ళ దగ్గర పడేసి ఆయనతోనే చెప్పించారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయనే, నేను వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి తలకాయ పెట్టి 10 నిమిషాలు లేవలేదనే పరిస్థితికి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి, ఏం తప్పు చేశాడు నేను క్షమాపణ చెప్పడానికి? ఆంధ్రప్రదేశ్ హక్కులు అడిగాడండి. ప్రజల భావితరాలు నష్టపోయింది, సర్వనాశనం అయిపోయింది. హోదా లేకపోతే, విభజన హామీలు లేకపోతే ప్రపంచంలో దేవుడు వచ్చి కూర్చుని ఇక్కడ బాగు చేయలేడు. అందుకని విభజన హామీలు, ప్రత్యేక హోదా కావాలి, ఉత్తరాది నిలదీద్దాం. అది కాకుండా ఆయన మాట్లాడిన తర్వాత బడ్జెట్లో నమ్మక ద్రోహం చేశారు, సర్వనాశనం చేసేటని చూశారు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇష్యూ అండి, వస్తే వీళ్ళు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయట్లా. అలాంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక పవర్ఫుల్ స్టార్ని తీసుకెళ్ళి కాళ్ళ పడేసిన దిక్కుమాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి అదే వీళ్ళు ఏమంటారంటే, వైకాపా వాళ్ళు కొంతమంది మా భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరూ వచ్చారంటే హామీలు అమలు చేయరు, నాశనం చేసేస్తారు. ఇక మాకేం అక్కర్లేదు, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూటమి ఓడిపోతే చాలు, ఇక తీసుకెళ్ళి అక్కర్లేదంటే వీళ్ళకి. వాళ్ళు వస్తే ఇంకా రాష్ట్ర హామీలు అమలు చేయరు, నాశనం అయిపోతాయి. అంటే ఏంటి గొర్రెలా? జనాలు నమ్మ వీళ్ళు బయలుదేరారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే చాలు, మాకు ఏంటండి ఇది? సమస్యలు లేవా? రైతుల సమస్యలు లేవా? దిక్కుమాల ఆరోపణలు ప్రత్యాపన, ఈయన 4 పేడాలంటూ ఆయన 4 పేడ నువ్వు అంటే ఏందండి ఇది? కామెడీ అయిపోయిందా రాష్ట్రం? ప్రజా సమస్యలు తీసుకోరా?
ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు రాకూడదని ఇలా బ్యాచ్ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డికి రాకూడదు, అది వస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది. ఎలా బాగుపడిపోతుంది చూపించమండి ప్రణాళికలు. ఆడిపోయినా ఈడిపోయినా వీళ్ళు ప్రణాళిక చూపించమండి. ఎలా తీసుకొస్తారు నిధులు? 1,15 వెనిజులా శ్రీలంక అయిపోయింది అంటారు ఒకళ్ళు, దానికి 10 రెట్లు ఎక్కువ ఇస్తా ఉంటారు ఒకళ్ళు. ఇంత తిట్టిన షాప్స్ ఎక్కడ తీసుకొస్తారు? ఒకళ్ళేమో 15 లక్షల కోట్లు అప్పు అంటే ఏంటంటే 15 ఊరికి అన్నామండి, 10 అన్నా చేయరా. ఈయనేమో 4 లక్షల కోట్లను చూపిస్తారు, చేసింది 7 లక్షలు. వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు. గాల్లో ఒకరి మీద ఒకటి. ఏంటండి రాష్ట్రం ఏంటండి? భావితరుల అభివృద్ధి ఏమైంది? 90% యువత వలసపోతున్నారే బాబు అంటే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంత పెరిగింది? 100 కోట్లు పెరిగిందా? 1,200 కోట్ల లోపు ఎంత ఉందో దిగిపోతే అడుగుంది. ఈ ఈయన వచ్చిన తర్వాత ఏదో నేను అదివీర భయంకర సూరాది సూరాన్ని ఈయన వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, యువనేతని. ఆయన సైబరాబాద్ నేను యువనేత నేను చూపిస్తాను. ఏంటండి ఈ 5 ఏళ్ళు ఏం చేసింది? 2,000 కోట్లు బేస్ ఎక్స్పోర్ట్స్, మిగతా తీసేయండి బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్స్ బీపీఓ కాకుండా 2,000 కోట్ల. తెలంగాణలో 3 లక్షల కోట్లు చేరుకుంటుందా? ఆ ఒరిస్సా ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటే వీళ్ళందరూ ఏం చేశారు? లులు మాల గురించి దెబ్బలాడుకుంటారా? ఏంటండి లులు మాల? హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించండి లులు మాల్ ఏదో. అదో పెద్ద ఇండస్ట్రీ, దాంట్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అదో షాపింగ్ మాల్, ఓ మంచి మాల్. అయితే హెరిటేజ్ మాల్, రిలయన్స్ మాల్ లాగా కొంచెం విస్తృతంగా ఉన్న ఇతర దేశాలను కొన్ని తీసుకొచ్చి పెద్ద మాల్. అది దానివల్ల ఉద్యోగాలు వచ్చేసినాయా? ఇక మన పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే అంటే ఒక 1000 కోట్ల వరకు ప్రాజెక్ట్ ఉంది, నేను చాలా అభివృద్ధి చేస్తాను, అసలు ఒక మోడల్లో నియోజకవర్గం తయారు చేస్తాను అంటారండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు తీసుకొస్తానని కూడా అభిమానులు చెప్తున్నారు. ఆయన చేయమనండి. ఉత్తర భారతీయ జనతా ఆయన చేతిలో ఉంటే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది అనుకుంటే దాన్ని డెఫినెట్ గా సంతోషిద్దాం. మొన్న ఆ పిఠాపురం దేవాలయానికి వెళ్ళొచ్చాం, నేను జయలక్ష్మి గారు వెళ్ళొచ్చాం, కుక్కటి స్వామి గారు చెప్తున్నాను. అది తిరుగుతానే ఉంటాం. ఇంతకుముందు బుజ్జిరాజు గారు ఉండగా మేమందరం మీటింగ్లు పెట్టాం. హోదా మీద, విభజన హామీల మీద, సమైక్యాంధ్ర కూడా అనే సమస్యలు పెట్టాం. అంటే అక్కడ గుడులు కానీ అన్ని కూడా చేయడానికి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఛాన్స్ అది కాదండి, సరే ఇవ్వకుండా కూడా మనం ఇప్పుడు చేయొచ్చు. కానీ దాంట్లో అది ఇబ్బంది ఉందండి. ఇంతకుముందు ఇప్పుడు చిరంజీవి గారు కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కేంద్రంలో ఎంతో మంది మంత్రులు పెట్టి చక్రం తిప్పారు. అది చేయనాడు ఇవాళ మనకి డెవలప్ అవుతుంది. బట్ ఎనీవే లెట్ us టేక్ పాజిటివ్ నోట్ ఫ్రమ్ హిమ్. బట్ నా అభిప్రాయం ప్రకారం అవుట్ రైట్ గా గెలుస్తారు. ఆయన గెలుపు ప్రభావం పక్క కాన్స్టిట్యూన్సీ మీద కూడా ఉంటుందని నా అభిప్రాయం. బట్ మిగతా సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఇదండి చలసాని శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. సార్ ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? బీఆర్ఎస్ బహుశా ఉండబోవచ్చు అనుకున్నాను. టీఆర్ఎస్ గా మారుస్తాం. ఓ అలా అంటారా? అలా వచ్చారా? అలా ఆ రూట్లోనే వచ్చింది. అన్న బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారుస్తున్నారంట. దాని అయితే భవిష్యత్తు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మీ మాటలు చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ ఓకే, నేను అనుకుంటున్నాను భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అవసరం. తమ అస్తిత్వం కోసం, తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం తెలంగాణలో ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ఎవరు పోరాడినా సరే అందులో భాగంగా తెలుగు జాతి బిడ్డలో ఒకళ్ళైనా వాళ్ళ అస్తిత్వం నిలబడాలి. కేసీఆర్ గారు చేసిన పొరపాట్లు అమితంగా ఉన్నాయి. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులకు జరిగిన అవినీతి కూడా కనబడతా ఉంది. మన ఎంతనే మనకు తెలియదండి. అహంకారం అన్ని ఉన్నాయి. అయినా సరే నేను చెప్తున్నాను, ఆయన సవరించుకుని ఉంటే అప్పుడు ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ యొక్క కబంధ హస్తాల నుంచి డెఫినెట్ గా చెప్తున్నా అండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఒక పార్టీ ఉండాలి. గబుక్కున ఇవాళ వచ్చే పార్టీ లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకున్నాం, ఆయన అటు ఇటు బీఎస్పీకి ఇటు ఇచ్చారు. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వాళ్ళతో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఉండాలి, లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుని గిలగిలగిలగలాడుతున్న పక్షుల్లాగా మీరు అక్కడ కనపడవచ్చు. ఇద్దరు చేతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రాంతీయ అస్తిత్వం కోసం వారి కుటుంబ పార్టీని సవరించుకుని ప్రాంతీయ పార్టీలకు ఉండాలి. బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ గా మార్చుకుని, మా ఉద్దేశం ఏంటంటే పక్కన తోటి వాళ్ళ మీద విద్వేషం ఏదైతే చిమ్మారో అది మానుకుని ఇవాళ ఎవరు వచ్చారు మీ ప్లీజ్ టేక్అవుట్ అండి. ఇవాళ మీరు దిల్సుఖ్ నగరో లేదా ఇంకో ప్రాంతం నిలిచోండి, అక్కడ 10 ఇక్కడ సామాన్యుల వయసులు బీసీలు షాపులు ఉండేవి. ఇవాళ కానీ ఇవాళ మొత్తం మీరు 99% వచ్చి మా గుజరాతీ మార్వాడి వ్యాపారులు వచ్చారు. వ్యాపారం చేసుకోవచ్చు, నేను కాదన్ను. కానీ ఇవాళ అహంకారం మేము ఎందుకు చూస్తానంటే, విజయవాడ నడిబొడ్డులో మేము ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో మేము ప్రత్యేక హోదా కోసం మాకు సంఘీభావం తెలంగాణ తెలియజేసింది. అక్కడ 1 టౌన్ బంద్ ప్రకటిస్తే మొత్తం గుజరాతీ వ్యాపారులు వచ్చారు. ఒక్కటి షాప్ కూడా బంద్ కన్నా నయ్యాయి. హిందీలోనే మేము మాట్లాడుతాం, గుజరాత్లో మాట్లాడుతాం. ఏంటండి ఇది? అక్కడ నడి బొడ్డును తీసుకొచ్చి బలహీన వర్గాల విద్యార్థులు రవికిరణ్ వాళ్ళని నెట్లో చూడండి, ఓపెన్ చేయండి, తరిమి బూతులతో కొట్టించారు. పీయూష్ గారు, దేశే గారు
గుజరాతీ వ్యాపారులు కొట్టించారు మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే. వాళ్ళని జైల్లో పెట్టించారు మోడీ గారితో ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతటి అహంకారం అక్కడ ఉండగా తెలంగాణ అస్తిత్వం కోసం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఉండాల్సిందే. లోపాలు సాధించుకోవాలి వేరే సంగతి. అందుకని టీఆర్ఎస్ కొనసాగాలని కోరుకుంటున్నాను, కొనసాగుతుందని. ఈ ఎన్నికల్లో తక్షణంగా బీజేపీ చేసే కుట్రల నుంచి బయటపడి అది నిలబడాలను. వాళ్ళు చేసిన పొరపాట్లు కట్టుకుని మా గుండెలు గాయపడ్డాయి వాళ్ళు మాట్లాడినప్పుడు. ఇంతకు ముందు తోటి తెలుగు బిడ్డలను ఏ విధంగా మాట్లాడారు, ఎంత అసహ్యంగా మాట్లాడారు. కులాలను మతాలను కూడా మాట్లాడారు. బ్రాహ్మణులు అక్కడ సరిగ్గా చేయరు, ఇక్కడ చేయరని ఒక విధంగా మాట్లాడారు. ఇంకో విధంగానేమో 10 రకాలుగా మాట్లాడారు. లంకలో పుట్టిన రాక్షసులు ఏ తెలుగు జాతి పెట్ట కదా ఆయన, బీహార్ నుంచి వచ్చారనుకుంటే నడుస్తుందా ఇక్కడ? అందుకని డెఫినెట్ గా అది ఉన్నాయి మాకు. అయినా సరే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా ఉత్తర భారత పార్టీల చేతుల్లో నా తెలుగు నాడు చిక్కుకోకూడదు అనుకున్నాను. 13.5 కోట్ల తెలుగు జాతి పెట్టలు 8 రాష్ట్రాలకు తెలుగు జాతి పెట్టలు పరిపాలించారు. తెలంగాణ భూభాగం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు మారుతీరావు గారు. ప్రజలకు తెలియదు అది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆనాటి సెంట్రల్ ప్రావిన్సెస్. కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు తెలుగు బిడ్డలు. తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు తెలుగు బిడ్డే కదా, వారసులే కదా. అంతకుముందు ఆయన చేశారు. అలాగా అనేక రాష్ట్రాలు, ఒరిస్సా చేశారు, పాండిచ్చేరి చేశారు. అందువల్ల ఖచ్చితంగా మొత్తం ఈ 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఒక్కడే పోరాడాలని కోరుకుంటున్నాను. దాంట్లో టీఆర్ఎస్ మాత్రం ఉండాలనే కోరుకుంటున్నాను. చలసాని శ్రీనివాస్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.